నా పేరు కే సలోమి మ్యామ్. నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఈ భూదన్ వెలుగుమట్లలోనే చదువుకుంటున్నాను. 9th నుంచి నా 9th అక్కడ అయిపోయింది. 10th ఇంటర్ డిగ్రీ మొత్తం నేను అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఫస్ట్ డే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఫస్ట్ డే నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, రోడ్స్ లేకుండా, మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాం మ్యామ్. కనీసం ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ ఎక్కడెక్కడికో వెళ్ళి పరామర్శించి ఎక్కడెక్కడ సమస్యలు తీరుస్తున్నారు. కానీ ఆయన 4 అడుగులు వేస్తే మా స్థలం వస్తుంది. ఆయనకి సంవత్సరం అంతా వారు చేసిన తీరని సమస్యలు మా దగ్గర ఉన్నాయి మ్యామ్. అయినా కానీ ఆ కలెక్టర్ ఒక్కసారి కూడా రాలేదు. ఆయన కలెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన వాళ్ళ కోసం వాళ్ళ కింద పని చేస్తున్న అర్థం కావట్లేదు, మా కోసం పని చేస్తున్న అర్థం కావట్లేదు. ఆయన చదివిన చదువంతా ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలని. కానీ ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ 700 కుటుంబాలు ఉన్నాయి మ్యామ్. ఒక్క కుటుంబానికి సమస్య వచ్చిందంటేనే బాధ్యత కలిగి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. కానీ 700 కుటుంబాలు మేము సమస్యల్లో ఉన్నాం మ్యామ్. ప్రతి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, ప్రతి సమస్యతో ఉన్నారు మ్యామ్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ మాకు మనిషి బ్రతకడానికి కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. మళ్ళీ మాకు అన్యాయంగా వెళ్తున్నామంటే అది కూడా కాదు మ్యామ్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మాకు నాట్ ఎంటర్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాకూడదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం అనకూడదని ఆర్డర్ కూడా వచ్చింది. ఒక ఆర్డర్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంట్, అక్కడ నివసిస్తున్న ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి అని హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. నాట్ ఎంటర్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పట్టించుకోలేదు. స్టేటస్ కో వచ్చింది, ఇది ఇయ్యొద్దు, ఇది ఇయ్యొద్దు, ఆర్డర్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అని ఉంటారు, అండ్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ పాలసీస్ అని చెప్పారు. కానీ ఎక్కడ మేడం హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయనకి ఏం చేస్తారు? అక్కడ పోయి 3 మంత్రులు చెప్పుకోవడానికి ఖమ్మంలో ఇది చాలా సిగ్గుచేటు. ముందు వాళ్ళకే అనిపించాలి, 3 మంత్రులుండి ఇంతమంది రోడ్ల మీద పడి ఇంతమంది పరామర్శించడానికి వస్తున్నారంటే ముందు వాళ్ళకి సిగ్గుచేటు. మాకు ఇంకా చెప్పుకోవడానికి 3 మంత్రులని. ఇది హైదరాబాద్ పేరుతో అన్ని కూల్చడమే కానీ ఇక్కడ మాకు జరిగిన లబ్ధ అంటూ ఏం లేదు మ్యామ్. చదువుకునే పిల్లలకి మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ పొలిటీషియన్స్ కానీ, ఇంకా కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇంకా పోలీస్ శాఖ మొత్తం కానీ మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండేటట్టు లేరు మ్యామ్. మా మనసులు మొత్తం ఎట్లు తిరిగిపోతున్నాయంటే అరే చదువుకొని వేస్ట్ రా, మన మనలతో పాటు కూలికి వెళ్ళి అట్లుంటే సరిపోతుంది, మనం చదువుకొని ఇంత కష్టపడి కూడా వేస్ట్. కష్టపడి రూపాయి కూడేసుకొని ఇక్కడ అందరూ కూలికి వెళ్ళే ప్రజలు ఉన్నారు. రూపాయి కూడేసుకొని కష్టపడి మా ఇల్లే మాకు సర్వస్వమని ప్రతి ఒక్కరూ కట్టుకున్నాం మ్యామ్. ఇక్కడ ఎవరు కూడా అది చేసుకోండి. ఇప్పుడు ఇది అర్హులైన వారు అంటున్నారే, చెయ్యండి. అర్హులైన వారు 8-9 సంవత్సరాల నుంచి ఎందుకుంటారు? ఏ ఫెసిలిటీ లేకుండా, అర్హులైన వాళ్ళు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ఎందుకుంటారు ఇక్కడ? మీరు ఇప్పుడు ఉన్నారు, పోలీస్ శాఖ ఉన్నారు మ్యామ్, గట్టిగా
ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఒక్కింట్లోనే బ్రతుకుతారా? అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళ పని బ్రతుకుతాం అందరం. బయటకు వచ్చి పనులు చేసుకొని బతుకుతాం, మా కుటుంబాలు సపరేట్ లేవా? ఇప్పుడు ఆయనకి చాయ్ తాగడానికి ఒక హోము, టిఫిన్ ఒక హోము, లంచ్ ఒక హోము, డిన్నర్ ఒక హోము, అక్కడక్కడ మొత్తం ఏ ప్లేస్ నచ్చినా అది కొనుక్కొని చేసుకుంటారు. ఇప్పుడు మాకు సొంత ఇల్లు ఉండదు, మాకు ప్రకటనకు ఒక ఇల్లు ఉండదా? ఒక్కిల్లే ఉండాలి, ఇదే రూల్ మాకు అర్థం కాదు మరి. ఇప్పుడు మొత్తం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు కదా, ఇప్పుడు మరి వాళ్ళకు కూడా మరి అర్హులైన వారు నాయకులు ఎవరో అర్హత వాళ్ళకు కూడా గుర్తించాలి కదా. మేము ఈ రూల్ మాకు పెట్టాలంటే ప్రతి ఒక్కరికి మీకు అందరికీ కూడా వర్తిస్తాం, మేము పొలిటీషియన్స్ అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఒకటే ఇల్లు ఉండాలి, మేము రూల్ మీరు కూడా వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉంటారని మేము అసలు అనుకోవట్లేదు. You are the best information to every woman now. So థ్యాంక్ యూ చేస్తారని అనుకుంటున్నాను. బాగా అవుతుంది, అర్థమవుతుంది.